హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా కమ్మగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇందుకోసం నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో ఎక్కడ తడి అనేది లేకుండా ఈ విధంగా శుభ్రంగా తుడుచుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఈ సైజ్ ముక్కల్లాగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. పల్లీల్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 6-7 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక 6 నుంచి 7 దాకా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న చెక్క కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు దాకా పుట్నాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పోపు, 1 స్పూన్ జీలకర్ర, తుంచుకున్న ఎండుమిర్చి 2 యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు 10 నుంచి 15 దాకా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వెల్లుల్లి రెమ్మలు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల ముక్కలను యాడ్ చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు జిగురు అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే ప్రతిసారి మనం కలుపుతూ ఉండకూడదండి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటే మాత్రం సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి, ఎక్కడ జిగురు అనేది లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసుకున్న ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నేను 4 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నానండి ఈ పొడిని. మీ కారానికి సరిపడంత మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే సాంబార్ రైస్లోకైనా రసంలోకైనా లేదా మీరు రైస్లో ప్లెయిన్గా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.